హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ సెమ్ 1 ఈవీఎస్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆనందమైన కుటుంబము. కుటుంబంలోని సభ్యులందరూ పనులు పంచుకొని ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ విధంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. అదేవిధంగా వివిధ రకాలైన వృత్తుల వారు అనేవాళ్ళు ఉంటారనమాట. బుట్టలు అల్లేవారు, అలాగే చెప్పులు కుట్టేవారు, క్షవరం చేసేవారు, వడ్రంగి మొదలైన పనులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు మొదలైన వాళ్ళందరూ కూడా వివిధ రకాలైన వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు సమాజంలో. అదేవిధంగా కుటుంబంలో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి. సాధారణంగా పిల్లలకి చర్మం రంగు, అలాగే ఎత్తు మొదలైనవి తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తూ ఉంటాయి. పిల్లలకి రంగు అలాగే ఎత్తు అనేటివి తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి అన్నమాట. కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన అనేది తల్లిదండ్రుల్ని ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉంటుంది. పిల్లల యొక్క ప్రవర్తన అనేది తల్లిదండ్రుల్ని అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా పోలి ఉంటుందన్నమాట. మన కుటుంబం నుంచి ప్రేమ, భద్రత, సహకారాలు పొందుతాము. పిల్లలు ఉండవలసింది బడిలో మాత్రమే, పనిలో కాదు. ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించింది. సెకండ్ లెసన్ చూసుకున్నట్లయితే మన చుట్టూ ఉన్న మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కల గురిలో మొక్కలలోని భాగాలు అనేటివి ఆకు, కాయ, పువ్వు, కాండం మరియు వేరు. ఇవన్నీ కూడా మొక్కలకు సంబంధించిన భాగాలన్నమాట. కొన్ని మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. మొక్కల యొక్క కాండాలు అనేటివి అన్ని మొక్కలకి ఒకే విధంగా ఉండవన్నమాట, వివిధ రకాలుగా ఉంటాయి. బలమైన కాండం కలిగి ఉన్న బలమైన కాండం కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే మ్రాను అని అంటాము. ఈ మ్రాను అనేది దేనితో కప్పి ఉంటుందంటే బెరడుతో కప్పి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మర్రి చెట్టు అలాగే చింత చెట్టు అనేది బెరడుతో కప్పి ఉంటుందన్నమాట. దీనిని మాను అని అంటారనమాట. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు పొదలు. దీని కాండం ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది, గుబురుగా పెరుగుతాయి. వీటిని పొదలు అంటారు. ఉదాహరణకు గులాబీ, మందార అనేది పొదలకు సంబంధించిన మొక్కలు. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగే మొక్కలను గుల్మాలు అంటారు. మెత్తగా ఉండాలి, అలా విధంగానే ఆకుపచ్చ రంగు కలిగిన కాండాలు అనేటివి ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే గుల్మాలు అని అంటారు. ఉదాహరణకు తులసి, గోధుమ అనేది గుల్మాలకి సంబంధించిన మొక్కలు అనమాట. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఏమంటామంటే ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణకు ద్రాక్ష, కాకర అనేటివి ఎగబాకే మొక్కలకి ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. నేలపైన పెరిగే మొక్కలు, అలాగే నేలపైన పాకుతూ పెరిగే మొక్కల్ని ఏమంటారంటే పాకే మొక్కలు అని అంటారు. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడికాయ మొక్కలు అనేటివి పాకే మొక్కలకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆకు యొక్క వివిధ భాగాలు. ఆకుకి వివిధ రకాలైన భాగాలు అనేటివి ఉంటాయన్నమాట. ఆకు చివర ఉండేది దాన్ని అగ్రం అంటారు. అదేవిధంగా అంచు, ఈనె, కాడ అనేటివి ఆకులోని వివిధ రకాలైన భాగాలన్నమాట. ఆకులు మొక్కలకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు. ఆకులు అనేటివి మొక్కలకి ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు అనమాట. ఆకు నుంచే ఆహారం అనేది అందుతుందన్నమాట. ఇది ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటుంది. మొక్కలు అనేటివి గాలి, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయన్నమాట. అరటి చెట్టు ఆకులు. ఆకులన్నీ కూడా అన్ని చెట్ల ఆకులు అనేవి ఒకే రకంగా ఉండమన్నమాట, వివిధ రకాలుగా ఉంటాయి. అరటి చెట్టు ఆకు చూసుకున్నట్లయితే ఆకులు అనేటివి చాలా పెద్దవిగా ఉంటాయి. మందార చెట్టు ఆకులు వెడల్పుగాను, అంచులు రంపం ఆకారంలో అనేది ఉంటుంది మందారపు చెట్టు. తర్వాత బొప్పాయి చెట్టు ఆకులు చూసినట్లయితే హస్తం ఆకారంలో ఉంటుంది బొప్పాయి చెట్టు ఆకులు. అదేవిధంగా కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటుంది. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు వాసనను కలిగి ఉంటాయి. ఈ విధంగా ఆకులు అనేటివి వివిధ రకాల ఆకారాల్లో కలిగి ఉంటాయి. ఆకుల యొక్క ఉపయోగాలు. ఆకుల యొక్క ఉపయోగాలు మనం తీసుకున్నట్లయితే తేయాకులతో ఏం చేస్తారంటే టీ అనేది తయారవుతుంది. వైద్యానికి తులసి, వేప ఆకులు ఉపయోగిస్తారు. తులసి, వేప ఆకులు వైద్యానికి ఉపయోగిస్తారన్నమాట. అదేవిధంగా అరటి, మర్రి, సాల్ చెట్ల ఆకులు అనేటివి విస్తర్లు, పాత్రల యొక్క తయారీకి వీటి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. రాలిపడిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఎండిపోయి రాలిపడిపోయిన ఆకులన్నిటి కూడా ఎరువుల యొక్క తయారీలో ఉపయోగిస్తారన్నమాట. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను మనకు ఇస్తాయి. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వలన నేల కోతకు గురి కాకుండా కాపాడుతుంది. నేల అనేది కోతకు గురి కాకుండా నేలలో ఉండే వేర్లు అనేది మొక్కల్లో ఉండే వేర్లు అనేవి నేలలో బలంగా చొచ్చుకొని ఉంటుందన్నమాట.
తర్వాత వేర్లు. వేర్లు అనేటివి మొక్కల్లో అతి ముఖ్యమైన భాగము. ఇవి మొక్కలలోని నేలలో పట్టి ఉంచుతాయి. మొక్కల్ని నేలతో పట్టి ఉంచుతాయన్నమాట. నేలలో ఉండే లవణాల్ని, అలాగే నీటిని పీల్చుకొని మొక్కకి అందించేటివేంటంటే వేర్లు అన్నమాట. తర్వాత కాండము. వేరు పీల్చుకున్న లవణాల్ని, నీటిని కాండం మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. మొక్కలకు ఆసరా ఇస్తుంది. మొక్కలకి ఆసరా ఏంటంటే కాండం అన్నమాట. ఈ కాండం ఏం చేస్తుందంటే నేల నుంచి వేర్లు పీల్చుకున్న నీళ్ళని వివిధ భాగాలకి పంపిణీ చేసేది ఏంటంటే కాండం అనమాట. ఇంతటితో సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత థర్డ్ చాప్టర్ చూసుకున్నట్లయితే మన చుట్టూ ఉన్న జంతువుల గురించి తెలుసుకుందాం. పెంపుడు జంతువులు అంటే మనతో పాటి పెరిగే జంతువుల్ని పెంపుడు జంతువులు అంటారు. అదేవిధంగా అడవి జంతువులు అంటే అడవిలో నివసించే జంతువులను అడవి జంతువులు అంటారు. పెంపుడు జంతువులు అంటే కుక్క, ఆవు, మేక, కుందేలు, గుర్రము, గొర్రె, కోడిపెట్ట, బాతు, పావురము, పిల్లి, గాడిద, ఒంటె ఇవన్నీ కూడా మనతో పాటు జీవిస్తూ ఉండే జంతువులు కాబట్టి వీటిని పెంపుడు జంతువులు అని అంటారు. అడవి జంతువులు చూసుకున్నట్లయితే ఏనుగు, జిరాఫీ, పులి, హైనా, జీబ్రా, నక్క, సింహం, నీటి ఏనుగు, ఖడ్గమృగం, రాబందు, చిరుత ఇవన్నీ కూడా అడవి జంతువులు అవుతాయన్నమాట. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు శాలల్లో ఉంచుతారు. వాటికి అన్నట్టు ఒక శాల అనేది ఉంటుంది. వాటిలో ఉంచుతారు. ఆవులు పాలును, అలాగే ఎద్దులు, దున్నపోతులు అనేటివి వ్యవసాయ పనులకి, కోడి పెట్టెలు, బాతులు గుడ్లు, అలాగే మేకలు పాలు, మాంసము, గుర్రాలు, గాడిదలు బరువులను మోస్తాయి. ఇవన్నీ మచ్చిక చేసుకునే జంతువులు. ఇవన్నీ కూడా వివిధ రకాలైన ఉపయోగాల కోసము మచ్చిక అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత ధూమకటం ఎగరడము. కొన్ని జంతువులు అనేటివి దుముకుతాయి, ఎగురుతాయి, అదేవిధంగా నడుస్తాయి, పాకుతాయి, అలాగే విధంగా ఈదుతాయి. ఈ విధంగా వివిధ రకాలుగా అవి చలనం అయితే చేస్తూ ఉంటాయన్నమాట. పక్షులు ఎగురుతాయి. కాళ్ళు, రెక్కలు, తోకను అవి ఉపయోగించుకొని అవి పైకి అనేది ఎగురుతాయి పక్షులు అనమాట. అదేవిధంగా చేపలు ఏ విధంగా ఈదుతాయంటే వాటికి ఉన్న మొప్పలు అదేవిధంగా తోక సహాయంతో నీటిలో చేపలు అనేటివి ఈదగలుగుతాయి అన్నమాట. తర్వాత భూచర జీవులు అంటే నేల మీద నివసించే జంతువులన్నింటినీ కూడా మనం ఏమంటామంటే భూచర జీవులు అని అంటాము. ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవన్నీ కూడా నేలపైన తిరిగేటివి. అదేవిధంగా కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైన చెట్ల మీద అన్నీ కూడా నివసించేటివన్నీ కూడా భూచర జీవుల కిందకి వస్తాయి. తర్వాత జలచర జీవులు నీటిలో నివసించే జంతువులు. నీటిలో ఉండే జంతువులన్నీ కూడా జలచర జీవులు అని అంటారు. ఉదాహరణకు చేపలు, డాల్ఫిన్లు మొదలైనవన్నీ కూడా జలచర జీవులు. పడవ ఆకారం కలిగిన శరీరము, వాజాలు, మొప్పలు, తోక వీటికి సహకరిస్తాయి. ఇవి నీళ్ళల్లో ఉండడానికి వాటికి ఏవి సహకరిస్తాయంటే వాటి యొక్క పడవ వంటి ఆకారము, వాటి యొక్క శరీరం అనేది ఏ విధంగా ఉంటుందంటే పడవ వంటి ఆకారం కలిగిన శరీరము, అదేవిధంగా వాజాలు, మొప్పలు, తోక మొదలైనవన్నీ కూడా వాటికి సహకరిస్తాయన్నమాట. కాబట్టి అవి నీటిలో నివసించగలుగుతున్నాయి అన్నమాట. తర్వాత ఉభయచర జీవులు అంటే నేల మీదను నీటిలోనూ జీవించే వాటిని మనం ఏమంటామంటే ఉభయచర జీవులు అంటే రెండింటిలో జీవించగలిగే జీవులు. ఉదాహరణకు కప్ప మరియు సాలమాండర్ అనేటివి నేల మీద అలాగే నీటిలోనూ రెండిటిలో జీవించగలదన్నమాట. తేమగా ఉండే చర్మము, వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుకల కాళ్ళు వీటికి నేల మీద మరియు నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి. ఇవి నేల మీద నీటిలో నివసించడానికి ఏవి ఉపయోగపడతాయి వాటికి తేమగా ఉండే చర్మము, అదేవిధంగా వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనక కాళ్ళు వీటి వల్ల అవి నేల మీద నీటిలోనూ నివసిస్తాయన్నమాట. సింహము యొక్క నివాసం అంటే అవి ఎక్కడెక్కడ జీవిస్తాయి అని చెప్పి అంటే సింహము గుహల్లో, పక్షులు గూళ్ళలో, పాములు అలాగే ఎలుకలు కలుగుల్లో, పాములు పుట్ట కూడా వస్తుంది. తర్వాత కోతులు చెట్లపైన, కుందేలు, బొరియలు ఈ విధంగా ఆ వివిధ జంతువులు వివిధ నివాసాలు చేసుకొని ఉంటున్నాయన్నమాట. తర్వాత శాకాహారులు మొక్కల నుంచి లభించేవి ఆహారంగా తినే జంతువుల్ని మనం ఏమంటామంటే శాకాహారులు అని అంటాము. ఆవులు, ఎద్దులు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవన్నీ కూడా శాకాహార జంతువులు. మాంసాహారులు అంటే ఇతర జంతువుల యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువుల్ని మాంసాహారులు అని అంటాము. అవి ఉదాహరణకి పులి, సింహము, నక్క, మొసలి మొదలైనవన్నీ కూడా మాంసాహార జంతువుల కిందకి వస్తాయన్నమాట. ఉభయహారులు అంటే మొక్కల్ని అలాగే మాంసాన్ని రెండింటినీ కూడా తినే జంతువులన్నీ కూడా మనం ఏమంటామంటే ఉభయహారులు అని అంటాము. ఉదాహరణకు ఎలుగుబంటి అలాగే కాకి, కోతులు, కుక్కలు అవన్నీ కూడా ఉభయహారులు. ఇవి మొక్కల్ని తింటాయి, అదేవిధంగా జంతువుల్ని మాంసాన్ని కూడా తింటాయి కాబట్టి ఇవి ఉభయహారులుగా మనం చెప్పుకోవచ్చు. సీతాకోక చిలుక, తేనెటీగలు పుష్పాల్లోని మకరందాన్ని తీసుకుంటాయన్నమాట. తర్వాత రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన
చనిపోయిన జంతు కళేబరాన్ని తింటాయి. రాబందులు, కాకులు, నక్కలు అనేటివి వేటిని తింటాయంటే చనిపోయిన జంతు కళేబరాన్ని ఇవి పొడుచుకొని తింటాయన్నమాట. కావున వీటిని ఏమంటారంటే రాబందులు, కాకులు, నక్కల్ని ఏమంటారంటే పారిశుద్ధ కార్మికులు అని అంటాము. తర్వాత వాటి యొక్క అరుపులు చూసుకున్నట్లయితే మనకి కుక్క మొరగడం అంటారు, పిల్లి మ్యావ్ అంటారు, తర్వాత మేక ఏమంటుందంటే మేమే, పులి గాండ్రింపు, గొల్లబామ కీచు ధ్వని అనేది కలగజేస్తుంది, గుర్రము సెకిలించడము, పంది గుర్రు గుర్రు, తర్వాత గాడిద ఓండ్రు పెట్టు అంటారు, కోయిలని కూ అని అంటారు, కాకి కావు కావు అని అంటారు. ఈ విధంగా వివిధ రకాలైన శబ్దాలు అనేటివి జంతువులు చేస్తాయన్నమాట. తర్వాత జంతువులు తమ భావాల్ని వ్యక్తీకరించడం కోసం వివిధ రకాల ధ్వనులు చేస్తాయి. ఈ ధ్వనులు అనేటివి ఎందుకు చేస్తాయంటే వాటి యొక్క భావాల్ని ఇతర జంతువులకి అందించడానికి కోసం, వ్యక్తపరచడం కోసం వివిధ రకాలైన ధ్వనులు అనేటివి చేస్తూ ఉంటాయి జంతువులు అనమాట. తర్వాత ఇంతటితో థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫోర్త్ లెసన్ చూసినట్లయితే మన శరీరము. మన శరీరం చూసినట్లయితే మన శరీరంలో 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అది తల, మొండెం, కాళ్ళు, చేతులు అని 3 భాగాలుగా విభజించబడి ఉంటుందన్నమాట. మెడ తలను మిగతా శరీర భాగాలతో కలుపుతుంది, అటు ఇటు కదలడానికి సహాయపడుతుంది. తలను అలాగే మిగతా శరీర భాగాల్ని కలిపేది ఏంటంటే మెడ అన్నమాట, అటు ఇటు కదలడానికి సహాయపడుతుంది. ముఖంలోని భాగాలు తీసుకున్నట్లయితే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, గడ్డం, బుగ్గ, తల, వెంట్రుకలు, నుదురు మొదలైనవన్నీ కూడా ముఖంలో కలిగిన భాగాలు. కళ్ళు చూడడానికి, ముక్కు వాసన, నోరు ఆహారం తినడానికి, మాట్లాడడానికి, చెవులు వినడానికి, ముక్కు వాసన చూడడానికి. ఆహారం తీసుకునే ముందు తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కునేటట్లయితే అనారోగ్యం పాలవుతారు. కడుక్కోకపోతే అంటే ఆహారం మనం తీసుకునేటప్పుడు చేతులు అనేది కడుక్కోకపోతే అనారోగ్య పాలవుతారు అని చెప్పి ఉందన్నమాట. తర్వాత చేతివేళ్ళు. చేతివేళ్ళు అనేది బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు అని 5 వేళ్ళు కలిగి ఉంటాయి. రహస్య భాగాలు మనం తీసుకున్నట్లయితే పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య కూడా ఇవన్నీ కూడా రహస్యమైన భాగాలన్నమాట. తర్వాత మంచి స్పర్శ. మంచి స్పర్శ అంటే ఏంటంటే అమ్మ కౌగలించుకోవడము, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడము, స్నేహితుల కౌగలింత, తండ్రి తల నిమరడము, స్నేహితుల కరచాలనము, భుజాలపైన చేతులు వేయడం మొదలైనవన్నీ కూడా ఏమంటారంటే మంచి స్పర్శ కిందకి చెప్పొచ్చు. చెడు స్పర్శ అంటే మనకి దుఃఖము, భయము, కోపము, ఆందోళనను కలిగించే స్పర్శ ఏమైనా ఉంటే దానిని చెడు స్పర్శ అంటాము. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి అలాగే సంరక్షించడానికి 24 గంటలు జాతీయ అత్యవసర వ్యవస్థ ఏంటంటే చైల్డ్ లైన్ 1098 అనేది ఇక్కడ చైల్డ్ లైన్ నెంబర్గా మనం చెప్పొచ్చు, 1098 అనమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఆహారం, ఆరోగ్యం. మనకు ఆహారం మొక్కలు మరియు జంతువుల నుంచి లభిస్తుంది. మొక్కలలో వివిధ భాగాలను మనం ఆహారంగా తింటాము. కొన్ని ఆకులను తింటాము, కాండము, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లు, ఈ విధంగా ఆహారం అనేది మనం వివిధ భాగాల నుంచి పొందుతామన్నమాట. అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. ఇది వరి పంట, ఇది వరి నుంచి వస్తుంది మనకి అన్నం అనమాట. ఇతర ధాన్యాలు, గోధుమ, చిరుధాన్యాలు, సజ్జలు, సామలు, రాగులు, కొర్రలు మొదలైనవన్నీ కూడా మనము ఆహార ధాన్యాలని మనం తింటామన్నమాట. మొక్కలలో అత్యధిక పోషకాలను కలిగే భాగం ఏంటంటే ఆకులు. ఆకులు అనేది అత్యధిక పోషక భాగం అనేది పోషకాలను కలిగి ఉంటుంది. ఆ ఆకులు తీసుకున్నట్లయితే మనం తోటకూర, పాలకూర, మునగాకులు, అలాగే కరివేపాకు. తర్వాత అరటి, క్యాలీఫ్లవర్ పుష్పాల్లో తీసుకుంటాము. అదే మనము పుష్పాలు ఏవి తింటామంటే అరటి పువ్వుని తింటాము, అదేవిధంగా క్యాలీఫ్లవర్ అనేది తింటాము. ఇది పుష్పాల నుంచి మనం మొక్కల్లోని పుష్పాలను మనం తినే భాగం అనమాట. తర్వాత లవంగం మొగ్గలను వాసననిచ్చే మసాలాగా వాడతారు. ఈ విధమైన మొగ్గ అనేది లవంగం మొగ్గని మనం మసాలాల్లో వాడతామన్నమాట. పండ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం అనమాట. అది అనేక పోషకాలను కలిగి ఉంటుంది. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రము. టమోటా, దోస కూడా పండ్లే, కానీ అవి మనం కూరగాయలుగా ఉపయోగిస్తాము. పండ్లే కూరగాయలుగా ఉపయోగించేటివి ఏంటంటే టమోటా, దోస. తర్వాత నూనెలు వేటి నుంచి వస్తాయంటే వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుంచి నూనెలు అనేటివి వస్తాయన్నమాట. విత్తనాలు, మనం విత్తనాలు కొన్ని తీసుకుంటాం కదా, ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయంటే జీడిపప్పు విత్తనము, అదేవిధంగా పచ్చి బఠానీలు, జునుగులు, వేరుశెనక్కాయలు, ఇవన్నీ కూడా విత్తనాలు అనమాట. తర్వాత గింజలు చూసుకున్నట్లయితే కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులు మరియు వరి, గోధుమ కూడా గింజల కిందకి వస్తాయి. తర్వాత జంతువుల నుంచి ఆహారము. మనం జంతువుల నుంచి కూడా ఆహారం అనేది తీసుకుంటాము. జంతువుల యొక్క గుడ్లు అలాగే మాంసం అనేది ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఆవులు, మేకలు, బర్రెలు అనేటివి పాలు అనేది ఇస్తాయి. ఆ పాలు అనేది మనం ఆహారంగా తీసుకుంటాం. ఈ పాల నుంచి ఏం చేసుకోవచ్చు అంటే పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను అనేది మనకి లభిస్తుంది. మాంసం, గుడ్లు, కోళ్ళు, బాతులు
మాంసము, గుడ్లు అనే వాటి కోసము కోళ్ళు, బాతులు లాంటి పక్షుల్ని పెంచుకుంటాము. అదేవిధంగా మాంసానికి మేకలు, గొర్రెలు, పందులు, బర్రెలు మొదలైన వాటిని కూడా వీళ్ళు మాంసం కోసం తింటూ ఉంటామన్నమాట. చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు అనే సముద్రంలో బతికే జీవులను కూడా మనము ఆహారంగా తీసుకుంటామన్నమాట. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. తేనె పట్టు నుంచి మనము ఆ తేనె అనేది మనం పొందుతామన్నమాట. వండినప్పుడు ఆహార పదార్థాలు మెత్తగా రుచిగా తయారవుతుంది. వండిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని వండకుండా తింటే జీర్ణం కావు. మనము ఆహార పదార్థాలను ఎప్పుడు కూడా వండి తినాలన్నమాట. కాబట్టి మనకి త్వరగా జీర్ణం అనేది అవుతుందన్నమాట. వంట పాత్రలు కొన్ని ఇచ్చున్నారు. వంట పాత్రలు చూసినట్లయితే పెనం అనేది వేయించడానికి, కుక్కర్ ఆవిరితో ఉడికించడానికి, గ్రిల్ అనేది తక్కువ సెగ పైన కాల్చడానికి ఉపయోగిస్తామన్నమాట. ఉడత కాకి అనేది ఇక్కడ కాకి ఉడత కాకి వేరుశనగలు ఆహారంగా తీసుకున్నాయి. ఆ లెసన్లో ఉందన్నమాట. ఉడత కాకి వచ్చి వేరుశనగల్ని ఆహారంగా తీసుకున్నాయి అని చెప్పి. తర్వాత 6th లెసన్ చూసినట్లయితే నీరు ప్రకృతి వరము. నీటి యొక్క ఉపయోగాలు మనం తీసుకున్నట్లయితే తాగడానికి ఉపయోగిస్తాం, స్నానం చేయడానికి, వండడానికి, శుభ్రం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలు పెంచడానికి మొదలైన అన్ని వాటికి నీరు అనేది ఉపయోగించుకుంటాము. నిప్పు ఆర్పడానికి, అదేవిధంగా వ్యవసాయం చేయడానికి, కట్టడాలకి నీళ్లతో తడపడానికి, అదేవిధంగా చేపల పెంచడానికి నీరు అనేది మనకి ఎంతగానో అవసరం అవుతుందన్నమాట. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడంటే మనకి మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చెలమలు నీరు దొరికే సహజ వనరులు. సహజంగా నీరు అనేది మనకి ఏ విధంగా లభిస్తుందంటే సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చెలమల నుంచి మనకి నీరు అనేది సహజంగా లభిస్తుంది. ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, చేతి వంపులు, కాలువలు మొదలైన మానవ నిర్మిత నీరు లభించే ప్రదేశాలు. మనం నిర్మించిన నీరు లభించే ప్రదేశాలు ఏంటంటే ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, చేతి వంపులు, కాలువలు మొదలైనవన్నీ కూడా మనము మానవ నిర్మిత నీరు వనరులు లభించే ప్రదేశాలు అని చెప్పొచ్చు అనమాట. నీటి కొరత. బావులు, చెరువులు వేసవిలో ఎండిపోవడం వలన నీటి కొరత అనేది ఏర్పడుతుందన్నమాట. నీటి మట్టం అనేది బాగా తగ్గిపోయి నీటి కొరత అనేది ఏర్పడుతుంది. భూగర్భ జలాలు కూడా తరిగిపోతాయన్నమాట. భూభాగంలో 3 వంతులు నీటితో నిండి ఉంది. మన భూభాగం అనేది 3 వంతులు నీటితో ఆవరించి ఉందన్నమాట. తర్వాత సురక్షితమైన నీరు. సురక్షితమైన నీరు అనేది మానవులు చేసే వివిధ రకాలైన పనుల ద్వారా నీరు అనేది చాలా విధంగా కలుషితం అనేది అయిపోతుంది. మనం తాగే నీరు శుభ్రంగాను సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి. మనము అదేవిధంగా చెరువులో ఉండే నీళ్ళు అదేవిధంగా తాగలేం కాబట్టి దాన్ని శుభ్రంగా చేసుకుని అదేవిధంగా దానిలో ఉండే సూక్ష్మజీవులన్నీ నశింపచేసిన తర్వాత తాగాలన్నమాట. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం. మామూలుగా సాధారణంగా మనం ఏం చేయొచ్చు అంటే నీటిని మరిగించడం ద్వారా అందులోని సూక్ష్మజీవులన్నిటివి మనం నశింపచేయొచ్చు అనమాట. నీటి గంట మనకి స్కూల్లో అనేది నీటి గంట అనేది కొడుతున్నారన్నమాట. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు తగినంత నీరు తాగేలా చేయడం దీని యొక్క ఉద్దేశం. అది రోజుకు 3 సార్లు అనేది మోగించడం జరుగుతుంది నీటి గంట. నీటి బాటిళ్లను ఉప్పు నీటితో శుభ్రపరచుకోవాలి. నీటిని వృధా చేయకూడదు. వర్షం అనేది ప్రధాన నీటి వనరుగా చెప్పొచ్చు. ప్రధాన నీటి వనరు ఏంటి అంటే వర్షం ద్వారానే మనకి నీరు అనేది ఆ సముద్రాల్లో అయినా చెరువుల్లో అయినా మొదలైన నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో వర్షం ద్వారానే నీరు అనేది అందుతుందన్నమాట. కాబట్టి వర్షము ప్రధాన నీటి వనరుగా మనం చెప్పుకోవచ్చు. ఇంతటితో 3rd క్లాస్ ఫస్ట్ సెమ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెమ్ 2 అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.